మనకి తెలంగాణ వచ్చి 10 ఏళ్ళయింది. ఎన్నెన్నో కొత్తవన్నీ వచ్చినాయి ఇక్కడ. ఓ సచివాలయం, అంబేద్కర్ బొమ్మ, అమరవీరుల స్తూపం ఇవన్నీ వచ్చినాయి. ఈ క్రమంలో మీ వ్యాపారం మీరు చాయ్ అమ్ముతున్నారా? ఎన్నేళ్ళ నుంచి అమ్ముతున్నారు? నేను 12 సంవత్సరాలు అమ్మవాటి ఈ ఏరియాలోనే. ఈ ఏరియాలోనే. ఇప్పటికి అప్పటికి తేడా అయింది. అప్పటికంటే అవుతుంది, నాకైతే అది యథావిధిగా అవుతుంది. మెరుగుదల పెరుగుదల కనిపించలేదా? పబ్లిక్ వస్తారు, జర చూడడానికి వస్తారు, కొత్త సెక్రటరీ. అప్పుడేమో మాకు తక్కువ ఇంతే జరిగేది, 500 జరిగేది, ఈరోజు 1000 జరుగుతుందన్న అభిప్రాయం మీకు ఏర్పడిందా? కొద్దిగా ఎక్కువైంది, మొన్న నుంచి కొద్దిగా ఎక్కువైంది. కారణం ఏంటి? కొత్త సెక్రటరీ అచ్చుట్ల కొత్త సెక్రటరేట్ ఇవన్నీ ఇక్కడ తెలంగాణ అమరుల స్తూపం వచ్చి అయింది కదా, ఇంకా ఓపెన్ కాలేదు. అది అంబేద్కర్ విగ్రహం అయింది. కొద్దిగా మంది పబ్లిక్ ఎక్కువ వస్తారు, ఎక్కువ వస్తారు. ఇప్పుడు తేడా కనిపిస్తుందా? కొద్దిగా గిరాకులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి 10 ఏళ్ళు వచ్చి తెలంగాణలో మీకు 10 రకాల అభివృద్ధి కనిపించినట్టేనా? అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి, ఎంత చిన్నవాళ్ళం చిన్నగానే ఉన్నాం. మరి చిన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు బాగా పెద్దవాళ్ళు కావాలంటే ఏం జరగాలని ఈ ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటారు? అన్ని సర్వే చేసారు, సమగ్ర సర్వే అని చేసారు, ఎప్పుడు చేసారు సర్వే చేసారు కానీ చేసారు కానీ జీరో, అది ఏం లేదు. ఉన్నోనికే ఇస్తారు, లేనోనికి ఏమి ఇస్తలేరు. నాకు మాత్రం ఊర్లో ఏం జాగా లేదు, నాకు భూ పంపిణీ లేదు, ఏం లేదు. భూ పంపిణీ అడిగితే వాళ్ళు ఇస్తలేరు. దళితులకు 3 ఎకరాల భూమికి అర్హులా మీరు? అరువులేను, నాకు ఏం లేదు. నాకు జాగా. దళిత బంధు మీకు వస్తుంది కదా? దళిత బంధు అడిగితే కూడా దళిత బంధుకి ఏది ఇంకా లేదు మా ఊర్లో. చెప్పిన ఇదేమే నియోజకవర్గం? సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం. అయ్యో, కేటీఆర్ నియోజకవర్గంలోనే దళిత బంధుకి అర్హుడై ఉండి మీకు రాలేదా? కేటీఆర్ సార్ ఇది వినండి, నాకు భూ పంపిణీ లేదు, నాకు భూమి లేదు, ఏం లేదు. నాకు ఒక కూతురు పెళ్లి చేసిన, ఇక్కడ బతుకొనికి వచ్చిన 12 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏం లేదు. అటు అంటారు వేరే వాళ్ళు కూడా, కేటీఆర్ ఎక్కడ మీద అంటే సిరిసిల్ల అంటారు. సిరిసిల్ల అంటే కేటీఆర్ నియోజకవర్గం నుంచి కిందకు వచ్చినామంటే మరి ఏం చేస్తాం? నాకు బతుకు లేదు, మరి ఏం చేస్తాం? వచ్చిన మీకు ఏమేమి అర్హతలు ఉన్నాయి? దళిత బంధుకు అర్హత ఉంది మీకు? నాకు దళిత బంధు అర్హుడినే. దళిత 3 ఎకరాలు అర్హుడు మీరు, అయినా కానీ మీకు రాలేదు. నాకేం రాలేదు. మీ పేరు తెలుసుకోవడం కానీ మీరు ఓటు అక్కడే వేస్తారా? ఓటు అక్కడే, ప్రతి ఓట్ల ఎలక్షన్ అప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలోకి వెళ్ళి ఓటేస్తాను నేను. వేసినా కానీ ఇప్పటికి 2 సార్లు వేసి ఉంటారు, 3వసారి కూడా రేపు వేస్తారు. వేస్తాను. ఇంతకుముందు 2 సార్లు కేటీఆర్కి వేసిన ఇలా ఓటు కూడా. కానీ మీరు ఇంతవరకు మీకు పథకాలు రాలా? దళిత బంధు రాలా, దళిత 3 ఎకరాలు రాలా? 3 ఎకరాలు రాలేదు, దళిత బంధు రాలేదు. ఎస్సీ కార్పొరేషన్ కూడా కారు గురించి అప్లై చేసిన, అది కూడా రాలేదు. ఎందుకు మిస్ అయింది? మీరు పోయి ట్రై చేయట్లేదా? నేను అడిగిన, ఆల్రెడీ అడిగితే అది ఒకసారి దాన్ని ఏమంటారు, అది బ్యాంకులు ఏమంటారు చూడు సార్, ఎంక్వైరీ అంటారు ఏమంటారు, అక్కడికి వెళ్ళి కూడా పోయొచ్చినాము. కానీ ఏం లేదు, నాకు వాస్తవానికి ఏం లేదు, నాకు బద్దానికి ఏం లేదు, ఏం లేదు. నాకు ఊర్లో కూడా ఏం లేదు. అవసరానికి కూడా ఆధార్ కార్డు కూడా ఇస్తా, చెక్ చేయమని. మీరు కేటీఆర్ని సూచిస్తూ, మీ ఎమ్మెల్యేని సూచిస్తూ, మీ మంత్రిని సూచిస్తూ మీరు చెప్పండి మీ బాధ. ఎమ్మెల్యే సార్ కేటీఆర్ సార్కే చెప్తున్నాం. ఏమన్నా ఏం లేదు సార్, మాకు మాకు ఏం లేదు. మాది మధ్యకుంట, ముస్తాబాద్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. నాకు ఊర్లో ఏమాత్రం భూమి లేదు. బతకనికి వచ్చినాం. ఇక్కడ వస్తే ఎన్ని రోజులు మాకు శాతం అయితే లేదు. పథకాలు చెప్పండి. నాకు దళిత బంధు అరువును, 3 ఎకరాలకు అరువుని రాలే. నాకు 2 అవసరం లేదు, ఏదైనా ఒకటే సరిపోతుంది నాకు. పేరు పెట్టి చెప్పి మరీ చెప్పండి. సార్ కేటీఆర్ సారు, నేను దళిత బంధుకు అరువుని సారు. మాది మధ్యకుంట, ముస్తాబాద్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎప్పటికి రాలేదు సార్. నాకు ఓటు కూడా అక్కడనే వేస్తారు సార్. ప్రతిసారి ఎలక్షన్ అప్పుడల్లా ఎంపీటీసీ, ఎమ్మెల్యే, సర్పంచ్ ఏ ఓటు అయినా కానీ ఊరికి వెళ్ళి వేసేస్తున్నా ఓటు. అయినా కానీ మీకు ఏం పథకం రావట్లేదు? ఏం పథకం రావట్లేదు చెప్తున్నాం. మా గారికి స్పష్టంగా ఒక లేఖ ఇక్కడి నుంచి పెట్టండి. ఎలాగ పెట్టేస్తా సార్? మీరు చెప్పండి. నేను సరే, ఓకే. అయినా కానీ రాలేదు, ఎందుకు రావట్లేదు మీరు కనుక్కున్నా చెప్పండి సార్. మేము కేటీఆర్ ట్విట్టర్కి ట్యాగ్ చేస్తాం. ఇది ఓకే చేయండి సార్. నేను కేటీఆర్ గారికి చెప్తాను, కేటీఆర్ సార్ని అడుగుతున్నాను నేను. సార్ నా మధ్యకుంట, ముస్తాబాద్ మండలు, రాజన్న సిరిసిల్ల జిల్లా, దళిత బంధుకు అరువుని. మా ఊరు సర్పంచ్ని అడిగితే కూడా అప్పుడు చెప్తాం, 6 నెలల తర్వాత వస్తే చెప్తుంది అని చెప్తుండు. మా ఊరు సర్పంచ్ కూడా అడిగిన. మరి అన్ని నాకు అప్పుడు భూ పంపినప్పుడు అలా చెప్పినారు, అది రాలేదు. మరి ఇప్పుడు దళిత బంధు కూడా అరువుని. ఇక ఇవి కూడా రాకపోతే వేస్ట్, నాకైతే న్యాయం జరగనట్టు లెక్క. మీకు 10 లక్షలు వస్తే ఏం చేస్తారు? వ్యాపారం చేసుకుంటా సార్. ఏం వ్యాపారం చేస్తారు? ఈ టీ అంగడే చేస్తారా పెద్దదిగా? నాకు కారు డ్రైవింగ్ వస్తుంది, కారు నడుపుకుంటూ ఉంటా, బతుకుతా. ఇప్పుడు తెలంగాణ రాకముందు నుంచి ఛాయ్ అమ్ముతున్నా. వచ్చినా కూడా ఇదే కష్టం అవుతుంది, రాకముందు అదే కష్టం అవుతుంది. 10 లక్షలు దళిత బంధు ద్వారా వస్తే ఏం చేస్తారు? సరే, కారు ఇప్పిస్తే కారు నడిపించుకుని బతుకుతారు. మీ అప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిన సందర్భంగా మీ బతుకు 10 విందాలుగా లాభపడినట్టుగా అనిపిస్తుంది. అంతే సార్, అంతే. దళిత బంధు వస్తే? దళిత బంధు వస్తుంది సార్. కేటీఆర్ గారికి ఇది మేము పెడతాము, వస్తే మీరు ఖచ్చితంగా దాన్ని తీసుకొని కారు కొనుక్కొని బాగుపడతారు. అవును సార్, అవును సార్. సరే, ఓకే. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.